నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళ్తే సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులర్పించారు. ఈ మేరకు సీఎం ఎక్స్ లో పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలో పౌరులకు ప్రాథమిక హక్కులు మాత్రమే కాదు, వాటిని కాపాడే బాధ్యత కూడా ప్రతి పౌరుడిదని బోధించిన దార్శనికుడు ఆయనని కొనియాడారు. ఉక్కు సంకల్పంతో దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చి జాతీయ ఐక్యతకు పునాది వేసిన సుస్థిర జాతి శిల్పి అని అన్నారు. దేశ సమగ్రతకు మార్గదర్శకుడైన ఆ మహనీయుని ఆత్మస్ఫూర్తికి నివాళులర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. విభిన్న కులాలకు మతాలకు కేంద్రమైన భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం సాధించడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి అనితరమని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. గుంటూరులో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఏక్తా రన్ లో పాల్గొన్న అనంతరం మంత్రి మాట్లాడుతూ స్వాతంత్ర్యానంతరం కూడా భిన్న సంస్థానాలతో ఉన్న భారతదేశాన్ని ఏకం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా వారి స్మృతికి ఘనమైన నివాళులర్పిస్తున్నాను. న్యాయ కోవిదుడు, భారతరత్న, స్వాతంత్ర భారతదేశం మొట్టమొదటి ఉప ప్రధాని, హోంశాఖ మాత్యులు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ దేశం ఐక్యంగా స్వాతంత్రానంతరం ఈ దేశం సమగ్రంగా ఐక్యంగా ఉండేలాగా చేసిన ఆధునిక భారత నిర్మాత. అదేవిధంగా విభిన్న భాషలు, విభిన్న మతాలు, విభిన్న కులాలు ఉంటున్న భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని తీసుకొచ్చిన సాంస్కృతిక వారధి. స్వాతంత్రానంతరం బ్రిటిష్ వారు ఈ దేశంలో 565 సంస్థానాలుంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ దేశం ఐక్యంగా ఉండలేదు. చిన్న భిన్నమవుతుంది, చీలికలు పేలికలు అవుతుందని భావించి స్వాతంత్రం ఇచ్చి వెళ్తే దేశ సమగ్రత, సార్వభౌమాధికారం, ఐక్యత పట్ల సమగ్ర అవగాహన, దూరదృష్టి కలిగిన సమర్థ నాయకుడైన సర్దార్ వల్లభాయ్ పటేల్ 565 సంస్థానాల్లో భారతదేశంలో విలీనం చేసి ఇవాళ భారత్ ఒక్కటిగా ఉండడానికి కారణభూతులయ్యారు. నయానో భయానో సామదాన వేద దండోపాయాలను ఉపయోగించి 562 సంస్థానాలను విలీనం చేస్తే జామ్నగర్ లాంటి సంస్థానం భారతదేశంలో విలీనం కాకుండా ఆనాడు పాకిస్తాన్లో విలీనం కావాలని ప్రయత్నం చేస్తే వారిని నచ్చజెప్పి ప్రేమతో ఆత్మీయంగా ఈ దేశంలో ఒక భాగమయ్యేలాగా చేశారు. హైదరాబాద్ సంస్థానం అప్పటి నిజాం అలీఖాన్, ఉస్మాన్ మీర్ అలీఖాన్ ఆ సంస్థానాన్ని పాకిస్తాన్లో కలుపుతానని, దేశంలో గడపడానికి కాస్త గడువు కావాలని అదే సమయంలో పాకిస్తాన్తో కూడా మంతనాలు జరుపుతుంటే దాన్ని గుర్తించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆనాడు ఆపరేషన్ పోలో చేపట్టి భారతదేశంలో సంస్థానాన్ని విలీనం చేయడానికి సుముఖత వెలువచ్చిన నేపథ్యంలో కేవలం 4 రోజుల్లోనే రజాకారులను అణచివేసి నిజాం సైన్యాన్ని కూడా అణచివేసి ఇవాళ భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం. దేశ ఐక్యత, శాంతి, సమగ్రతల కోసం కృషి చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని ఏక్తా దివాస్ గా దేశమంతటా నిర్వహిస్తున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి చెప్పారు. భీమవరంలో శుక్రవారం నిర్వహించిన ఏక్తా దివస్ ర్యాలీని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అద్నాన్ నయీం అస్మితో కలిసి ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ దేశ రక్షణ, శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలంతా ఐకమత్యంతో, సోదర భావంతో కలిసి ఉంటామని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ బూనాలన్నారు. అక్టోబర్ 21వ తేదీన దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల దినోత్సవం ఈ రోజు వరకు నిర్వహించడం జరిగిందన్నారు. మన దేశమంతా కూడా కలిసికట్టుగా ఉండేదానికి ఆయన చేసిన కృషిని
మనం స్మరించుకుంటూ మన దేశ ప్రజలంతా కూడా సోదరభావంతో మన దేశ అభివృద్ధి లక్ష్యంగా ఇంటర్నల్ సెక్యూరిటీ శాంతి భద్రతల్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పేసి కోరుకుంటున్నాము. అక్టోబర్ 21న మొదలైన అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఈ రోజు వరకు చేసుకుంటూ వారి సమాజ శాంతి కోసం నేరాల్ని కంట్రోల్ చేస్తూ వారి యొక్క ప్రాణాలని త్యాగం చేసిన పోలీస్ అమరవీరులు వారిని స్మరించుకుంటూ వారి గౌరవించుకుంటూ వారి కుటుంబాలకి అందరికీ కూడా వారితో మేము ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ పోలీసు డిపార్ట్మెంట్ సమాజానికి ఈ రాష్ట్రానికి చేసే సేవలు అత్యుత్తమైనవి. శాంతి సౌభాగ్యాలు లేకుంటే అభివృద్ధి అనేది ఉండదు. ఎప్పుడైతే నేరాలు దోపిడీలు కట్టుబాటు అవుతాయో అప్పుడు ప్రజలందరూ విద్యార్థులు ముందుకి దేశాన్ని అభివృద్ధి చేయడంలో మరింత పాత్ర వహించి ముందుకు తీసుకెళ్ళడానికి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని కేంద్ర సాంకేతిక విద్యా సంస్థ ఎన్ఐటీలో ఐక్యతా ర్యాలీ నిర్వహించారు. ఎన్ఐటీ ముఖద్వారం నుంచి రన్ ఫర్ యూనిటీ బ్యానర్తో ఐక్యతా ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు ఆచార్యులు రన్ ఫర్ యూనిటీ నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఎన్ఐటీ స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ శ్రీనివాసన్ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. Resolve to make my own contribution to ensure internal security of my country. పోలీస్ అమరవీరుల వారోత్సవాలు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుక సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీఎస్ సతీష్ కుమార్ హాజరై సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ ఐకమత్యాన్ని చాటుతూ పుట్టపర్తిలోని రింగ్ రోడ్ నుంచి నిర్వహించిన యూనిటీ ఆఫ్ రన్ కార్యక్రమాన్ని ఎస్పీ సతీష్ కుమార్ ప్రారంభించి వారితో పాటు ఎస్పీ కూడా పాల్గొన్నారు. ఈ పరుగు జిల్లా పోలీస్ కార్యాలయం వరకు కొనసాగింది. పరుగులో పాల్గొన్న పోలీస్ సిబ్బంది ఐక్యత యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ పరుగులు కొనసాగించారు. 1947లో ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అండ్ హోమ్ అఫైర్స్ మినిస్టర్గా ఛార్జ్ తీసుకున్నారు. అప్పుడు మన దేశంలో 40% అంటే 40% ప్రిన్స్లీ స్టేట్స్ అంటారు, చిన్న చిన్న రాష్ట్రము సపరేట్గా ఉండేది. అది నేను ఇండియాలో కలవను, నేను సపరేట్గానే సుయాచిగా నేను రన్ అయిపోతాను, లేకపోతే పాకిస్తాన్కి వెళ్ళిపోతాం, కానీ ఇండియాలో కలవనని చెప్పేశారు. అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏం చేశారు, ఆల్మోస్ట్ 40% ఆఫ్ ద దేశాల్లో 40% 40% నేను సపరేట్గా వెళ్ళిపోతాను చెప్పిన తర్వాత వాళ్ళు హోప్ని వదిలేయకుండా ఆ 40% 40% ఆఫ్ ద చిన్న చిన్న రాష్ట్రాన్ని కూడా ఇండియాతో పాటు కలిపారు. ఈ సంవత్సరం 2025 ఎలాగా సాయిబాబా దీనికి 100th బర్త్డేవో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది 150th బర్త్డే. 1415లో ఈ యూనిటీ ఆఫ్ రన్ అనేది ప్రతి సంవత్సరము సర్దార్ వల్లభాయ్ పటేల్ని గుర్తింపు చేసుకోవడానికి కోసము ఎస్పెషల్లీ యూత్ వాళ్ళ దగ్గర ప్యాట్రియాటిజం. ఇప్పుడు చాలా మందికి ఇండిపెండెన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేస్తామని కూడా సగం మందికి మార్నింగ్ వచ్చామంటే ఫ్లాగ్ చేసి చాక్లెట్ ఇస్తారన్న కాన్సెప్ట్లో ఉంది, కానీ దాని వెనక ఉన్న కష్టాన్ని తెలుసుకోవడానికన్నా ఛాన్స్ దొరకట్లేదు ఇప్పుడున్న జనరేషన్. అది ఎవరు మర్చిపోకూడదు, అప్పుడు ఉన్న ఫ్రీడమ్ ఫైటర్స్ చేసిన త్యాగాన్ని మర్చిపోకూడదు కాబట్టి రన్నింగ్ని పెట్టారు. దానివల్ల ఇప్పుడు అడుగుతారు, మీ పిల్లలు కూడా అడుగుతారు ఎందుకు ఈరోజు పరిగెట్టారని చెప్పేసి. అన్నప్పుడు మనం చెప్తాం ఇలాంటి కథలు ఉందని చెప్పేసి. సో దానికోసం యూనిటీ ఆఫ్ రన్ అనేది స్టేట్ అయింది. సో అది కాకుండా చెప్పాలంటే ఇప్పుడు ఆల్ ఇండియా సర్వీసెస్ అంటారు, ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఇంకా 21 సర్వీసులు పక్కన ఉన్నాయి. యూనిటీ ఎక్కడ ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళ ఇండియా బాగుండాలన్నా ఎక్కడైనా పని చేయాలన్న ఉద్దేశంతో పాటు ఆల్ ఇండియా సర్వీసెస్ని మనం తీసుకుని వచ్చినది కూడా మన సెంట్రల్ గవర్నమెంట్. అప్పుడు మెయిన్ రోల్ దాంట్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు రోల్ చాలా మెయిన్. దేశ సమైక్యతకు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని సమాజ ఐక్యతకు పాటుపడాలని చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడీ పిలుపునిచ్చారు. రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో భాగంగా చిత్తూరు గాంధీ కూడలి నుంచి ప్రారంభమైన ర్యాలీ పీవీకేఎన్ కళాశాల వరకు సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను ఘనంగా నిర్వహించామని, ఇందులో భాగంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. మేము రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ యూనిటీ డే సెలబ్రేట్ చేస్తున్నాము. మన చిత్తూరు జిల్లాలో కూడా
మీకు తెలుసు ఒక గత వారం నుండి పోలీస్ కమెమరేషన్ వీక్ మన ఆనరబుల్ డీజీపీ సార్ ఆదేశాల మేరకు సెలబ్రేట్ చేయడం జరిగింది. టుడే వీఆర్ క్లోజింగ్ ద సెలబ్రేషన్స్ విత్ యూనిటీ రన్. ఇది మేము సర్దార్ వల్లభాయ్ పటేల్ ద ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆయనని ఈరోజు సెలబ్రేట్ చేస్తున్నాము. దాంతో కలిపి అంటే మేము నేషనలిజం అది ప్లస్ తీసుకున్నాము. ఎలా మేము అందరూ ఒక స్ట్రెంగ్త్గా ఒక కలిసి ఉంటే వీ కెన్ టేక్ ఎనీ అడ్వర్సిటీ, అది కూడా ఆ మెసేజ్ని కూడా అందరికీ మేము ఇస్తున్నాము. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన సైక్లోన్లో కూడా చూసాము. మేము యాజ్ ఎ సొసైటీ జస్ట్ పోలీస్ కాకుండా అన్ని డిపార్ట్మెంట్లు మన సిటిజన్స్ కలిసి వచ్చేస్తే వీ కెన్ టేక్ అండ్ విన్ ఆన్ ఎనీ ఛాలెంజ్. సో ఈరోజు పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా వచ్చారు. ఇప్పుడు రన్ ఫ్లాగ్ ఆఫ్ చేశాము. చివరికి వాళ్ళది ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. And today we celebrate the Iron Man of India, and we also are giving a message of healthy Chittoor. దాని కోసం ఇవి ఇలాంటి కొన్ని సైకిల్ ర్యాలీస్ కూడా వాకథాన్స్ కూడా వచ్చిన కాలంలో ఆర్గనైజ్ చేస్తారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ రక్షణ సమగ్రత కోసం ఎంతో కృషి చేశారని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు పేర్కొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా తిరుపతిలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన జాతీయ సమైక్యత ర్యాలీని ఎస్పీ ప్రారంభించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ విశాల భారతావనిని ఏకతాటిపై నడిపించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితం ఆదర్శప్రాయమన్నారు. ఏ విధంగా సమగ్రతను భారాలను స్వతంత్ర భారతదేశంలో విలీనమయ్యేలా భారత ఏకతా దినోత్సవం రాష్ట్రీయ దేశ ఐకమత్యం సమగ్రత సర్దార్ వల్లభాయ్ పటేల్ వారి భారతదేశాన్ని ఏకీకరణ చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రీయ ఏకతా దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. దేశ ఐకమత్యం సమగ్రత భద్రతను కాపాడడానికి స్వయంగా అంకితమవుతామని ప్రతిజ్ఞ చేయించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్రంగా ఉన్న సంస్థానాలన్నింటినీ దేశంలో విలీనం చేసి సుస్థిరమైన దేశంగా తయారు చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో కీలక పాత్ర పోషించారని ఎస్పీ తెలిపారు. లో మన ఇండిపెండెన్స్ దొరికింది. ఆ టైంలో ఇండియా ఒక కంట్రీ, ఒక రాష్ట్రం కాదు, వేరే వేరే చిన్న చిన్న కింగ్డమ్లో డివైడెడ్ ఉండేది. అప్పుడు 262 చిన్న చిన్న స్టేట్స్, ప్రిన్స్లీ స్టేట్లో ఇండియా డివైడెడ్ ఉండేది. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక విజన్ ద్వారా ఈ అన్ని కింగ్డమ్స్కి యునైట్ చేయడం జరిగింది. ఒక ఇండియా, భారత్ యాజ్ అ నేషన్ ఫామ్ చేయడం జరిగింది. ఈరోజు మీరు చూస్తే మనమే సొసైటీలో చాలా డివిజన్స్ ఉన్నాయి. పిల్లలు కూడా చూస్తున్నారు. మన పోలీస్ సైడ్ నుంచి కూడా మేము చూస్తున్నాము. డిఫరెంట్ రిలీజన్, కాస్ట్, గ్రూప్, స్టేట్, లాంగ్వేజ్ అన్ని డివిజన్స్ ఉన్నాయి. కానీ ఈరోజు మనకి గుర్తుపెట్టుకోవాల్సిందే ఒకటే, యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్. సో ఈరోజు ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజు మేము ఒక యూనిటీ ప్లేస్ తీసుకుని ఈ కార్యక్రమం, ఈ రన్ ఫర్ యూనిటీ మేము స్టార్ట్ చేస్తాం.